హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఈరోజు? గుడ్ మార్నింగ్ అందరికీ. శుభలక్షవారం. ఈరోజు సాయిబాబా పూజ అయిపోయిందండి నాకు పొద్దుటేను. ఏం చేస్తున్నారండి అందరూ? గుర్తుకొచ్చిన వాళ్ళు చేస్తున్నాను అనుకుంటున్నారా? మీరందరూ ఎప్పుడు గుర్తుగానే ఉంటారు నాకు. ఏంటంటే వర్షాలు కదండి, ఇంకా మనకు అయ్యే పని కూడా అవుతలేదు సరిగాను. ఇంకా మా ఆయన గారికి స్నానం అది చేయించేసి మా ఇంట్లో పని అయ్యేటోడికి అయింది. ఈవేళ పెసరట్లు పని పెట్టుకున్నాను నేను. ఇదిగోండి పెసరట్లు వేస్తున్నాను నేను. పెసరట్లు వేస్తున్నాను. ఇంకేంటండి, పెసరట్లోని ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని కాల్స్తే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు అల్లం అన్నీ వేసి రుబ్బేశానండి. ఇంట్లోని అన్నీ వేసి రుబ్బేశాను. ఏంటండి మీ టిఫిన్ ఏంటండి? మా ఇంట్లో పెసరట్లు వేస్తున్నాను. పూజ అయిపోయింది పొద్దునేను. వేళ స్నానాలు అవి చేయించేసేటికి లేట్ అయిందండి. లక్షవారం కదండి, వేళ పూజ అయిపోవాలి, సాయిబాబా పూజ అయిపోవాలి కదా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట సెక్షన్లోకి రావాలి. టిఫిన్ అయిపోవాలండి. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఆయనగారికి పెసరట్లు ఇచ్చేసి పెసరట్లోకి చట్నీ అండి అక్కర్లేదండి, అన్నీ వేసాను కదండి. ఈ పెసరట్లోకి చట్నీ మనం వేయక్కర్లేదు. వారికి టిఫిన్ వేస్తున్నాను. తింటున్నారా? ఏంటండి మీ ఇంట్లో ఇవాళ స్పెషల్ ఏంటండి? ఇడ్లీ వేసుకున్నారా? దోశల, పెసరట్ల, పుణుకుల, ఏం వేసుకున్నారు? మీతో కాసేపు మాట్లాడాలనిపించి వాళ్ళు చేశానండి. రేపైతే మళ్ళీ శుక్రవారం కదండి, ఇంకా మనకు పనులు. శనివారం శుక్రవారం మనం పూజ అవుతేనే కానీ పనులు అవ్వవు. ముందు పొద్దున్నే పూజ అయిపోవాలి. నేను పెసరట్లు పెట్టుకున్నాను కదండి. వేళ పెసరట్ల పని అవుతుంది. ఏంటండి మీరు ఏం చేస్తున్నారు ఈరోజు? ఏంటి రోజుల్లోని బయట చూసారండి ఎలాగుందో? చాలా ప్రమాదకరంగా ఉన్నాయండి రోజులు. ఆడపిల్ల బయటికి వెళ్తాక లేదు. ఆడపిల్లలను చూసారా ఏ రకంగా చేస్తున్నారా? చాలా భయంకరంగా ఉంటుందండి. పిల్లలండి జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా పంపించండి. ఆడపిల్లలు అయితే సెల్ ఫోన్ గట్టి ఇచ్చి అలవాటు చేయకండి. మగ పిల్లల్ని జాగ్రత్తగా పంపించండి. బండ్లు గట్టి ఏమి ఇవ్వద్దండి. జాగ్రత్తగా పంపించండి. స్కూల్కి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చేలాగా ఉంటేనే స్కూల్కి దగ్గరుండి తీసుకురండి.